అయితే ఈ యొక్క పేర్ని నాని కేసు దీనికి సంబంధించి మాజీ మంత్రి అంబటి రాంబాబు కూడా ప్రెస్ మీట్ పెట్టి కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. వీటన్నిటి గురించి కూడా పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ గారు. మేడం నమస్కారం అండి. మేడం, మనం చూస్తున్నాం ఈ పేర్ని నాని కేసు గత కొద్ది రోజులుగా చాలా ట్రెండింగ్గా మారుతుందని చెప్పుకోవాలి. కొద్ది రోజులేమో అసలుకి మాయమైన దానికి మాకు సంబంధం లేని చెప్పేసి వాళ్ళు అబ్స్కాండ్ అవ్వడం జరిగింది ఒక నెల రోజుల పాటు. ఇప్పుడు చూస్తేనే మళ్ళీ అంబటి రాంబాబు ప్రెస్ మీట్ పెట్టేసి చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు బనాయిస్తూ ఉంది, మహిళలను కూడా చూడకుండా కేసులు పెడతామని చెప్పేసి చెబుతూ ఉన్నారు. ఏంటంటారు మొత్తానికి దీనికి సంబంధించి? అంటే మహిళల గురించి మాట్లాడే హక్కు వైసీపీ వాళ్ళకు ఉందా? అసలు మహిళలను అరెస్ట్ చేయడం, మహిళల గురించి మాట్లాడడం, ఇలాంటి పదాలు పాప వాళ్ళ డిక్షనరీలో లేవేమో కదండి. బికాజ్ అసెంబ్లీ వేదికగా ఒక అపోజిషన్ లీడర్ ఎవరైతే ఉన్నారో, ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భార్యను గురించి మాట్లాడినప్పుడు ఈ నీతులు ఏమయ్యాయి? అది అంబటి రాంబాబుకి కావచ్చు, రోజాకి కావచ్చు, జగన్మోహన్ రెడ్డికి కావచ్చు, మొత్తం వైసీపీ వాళ్ళందరినీ మనం అడుగుతున్నాం. ఓకే, ఈరోజు ప్రెస్ మీట్ పెట్టేసి ఆడవాళ్ళని చూడరా, అరెస్ట్ చేసేస్తారా అని వీరంగాలేస్తే నువ్వు నీతులు మాట్లాడటం ఏంటి? అసలు నీతులు ఇలాంటివన్నీ మీకు సరిపోవు. అది మీకు ఇంటా వంట లేదు, ఎక్కడ వైసీపీలో లేదు అది. తర్వాత ఈయన ఒక బుద్ధుడా, ఈయన ఒక వివేకానందుడా? చంద్రబాబు నాయుడు మేము కక్షలు కార్పణ్యాలు చూపించము, మేము ఎవరిని అరెస్ట్ చేయమంటాడు అంటూనే చేయిచ్చేస్తున్నారు, అర్ధరాత్రి వస్తారు పోలీసులు అరెస్ట్ చేస్తారు అని భయపడుతున్నాడు. అప్పుడు ఏమన్నాడు? ఛాలెంజ్ చేశాడు లాస్ట్ టైం, మా ఇంట్లో ఉన్నాడు వచ్చి అరెస్ట్ చేసుకోండి దమ్ముంటే అన్న. సోషల్ మీడియా యాక్టివిస్ట్ ఏమయ్యాడు? సాయంకాలం వచ్చి అరెస్ట్ చేసుకున్నారు పోలీసులు. ఈసారి గట్టిగా మాట్లాడామనుకో నిన్నే అరెస్ట్ చేస్తారు అంబటి రాంబాబు అంటున్నాం మనం. అంటే పాపం ఎదురు చూస్తున్నాడు ఎప్పుడు అరెస్ట్ చేస్తారా అని. అంటే ఒక పక్క భయం, ఒక పక్క బెంకం అతనిలో. ఈయన మాట్లాడటం ఏంటంటే, అసలు వైసీపీ వాళ్ళు మంచి మాటలు మాట్లాడకూడదు, అరెస్ట్ల గురించి వాళ్ళు అసలు అనకూడదు. మీకు గుర్తుందా, మనకి అసెంబ్లీ స్టార్ట్ కాగానే కొత్త ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, ఎంతమంది మీద కేసులు ఉన్నాయంటే 95% మంది చేతులు ఎత్తారు. అది ఎవరు పెట్టారు? తెలుగుదేశం కూటమి పెట్టించుకుందా? తెలుగుదేశం వాళ్ళ మీద, జనసేన వాళ్ళ మీద వాళ్ళు పెట్టించుకున్నారా? మీ వైసీపీ ప్రభుత్వంలోనే కదా అవన్నీ జరిగాయి. నోరు ఎత్తడానికి లేకుండా మీరు కేసులు పెట్టారు కదా. ఎవడ ప్రశ్నిస్తానంటే కేసు, లేదా వాడిని 3rd డిగ్రీ ప్రయోగం, మీ మీద రచ్చబండ కార్యక్రమం పెడితే 3rd డిగ్రీ. ఆ డాక్టర్ని కూడా మేనేజ్ చేసి ఏమీ దెబ్బలు తగలలేదు. ఒక పక్క కాళ్ళు వాచిపోయి నల్లగా కమిలిపోయి ఉంటే రఘురామకృష్ణరాజుకి గవర్నమెంట్ డాక్టర్ సర్టిఫికేట్. మరి ఇవన్నీ ఎవరి హయాంలో జరిగాయండి? అంబటి రాంబాబు గారు చెప్పండి అంటున్నాం. అంటే కొట్టడాలు అసలు అలాంటివి తెలియదు వాళ్ళకి, చంపడాలు తప్ప. డోర్ డెలివరీలే తెలుసు వాళ్ళకి కదా. తర్వాత దళితులు అంటే చాలా ప్రేమ వాళ్ళకి, అందుకని దళితులు ఒక మాస్క్ అడిగితే చంపేస్తారు వాళ్ళని, పిచ్చాళ్ళని చేసి ప్రశ్నిస్తే దళితులను చంపేస్తారు. అది వాళ్ళ సంస్కారం. అర్థమైందా మీకు? అది వైసీపీ గొప్పతనం. వీళ్ళని మేము పట్టించుకోము, కేసులు పెట్టము, ఎవరి పాపాన్ని వాళ్ళు పోతారు అంటే వాళ్ళు చెడ్డవాళ్ళు, చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు. తర్వాత జత్వానీ కేసు గురించి మాట్లాడాడు. మీకు ఇంకా చిత్రం ఏంటంటే, జత్వానీ కేసు అనేది అసలు లేదుట. వీళ్ళు ఒక కథ తీసుకొచ్చి, ఆ జత్వానీ అనే ఒక ఆవిడ ఉందని వీళ్ళని పోలీసులు ముగ్గురు అరెస్ట్ చేసి వాళ్ళకి పోస్టింగులు లేకుండా చేస్తున్నారట. ఇంకా వాళ్ళు తప్పులు చేయని వాళ్ళని కూడా, అంటే కేసులు లేని వాళ్ళ మీద కూడా పోస్టింగులు లేవట వాళ్ళకి పోలీస్ శాఖలో. బాగుందా? అంటే ఇప్పుడు అంబటి రాంబాబుని అడగాలి, మరి ఏమీ లేకుండా కేసులు పెడితే మీరు ఎలా నోరు మూసుకున్నారు? అది తర్వాత సోషల్ మీడియాలో పోస్టులు ఎప్పుడు పెట్టారట? గత ప్రభుత్వ హయాంలో, అంటే వైసీపీ హయాంలో పెట్టిన పోస్టులకి ఇప్పుడెందుకు అరెస్ట్ చేస్తున్నారని అడుగుతున్నాడు. బాగుందా? అంటే పెట్టారని ఒప్పుకున్నావుగా, ప్రతిదీ మీరే ఒప్పుకుంటున్నారుగా. ఇప్పుడు ఎప్పుడో హత్య జరిగితే ఇవాళ అరెస్ట్ చేస్తే, అప్పుడు హత్య చేశాను కాబట్టి ఈరోజు అరెస్ట్ చేయొద్దంటారా మీరు? తప్పు కాకుండా పోతున్నట్టారా? కాదేమో, మరి వాళ్ళు ఏమైనా కొత్త రూల్స్ తీసుకొస్తారేమో. అంటే వైసీపీ వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఒక రాజ్యాంగం తీసుకురావాలేమో, ఒక చట్టం తీసుకురావాలి. మేము ఎప్పుడెప్పుడో చేసామండి, అవన్నీ మీరు మర్చిపోండి అంటాడేమో. రేపు జడ్జి గారికి ముందు కూడా అంతే. ఏంటి సార్ మీరు ఎప్పుడో మేము వైసీపీ హయాంలో చేసాము, ఎప్పుడో జగన్మోహన్ రెడ్డి హయాంలో చేసాము, ఇప్పుడు వదిలేయండి సార్ మాకు సంబంధం లేదంటాడు. తప్పైనా సరే అలాగే ఉంది కదా వ్యవహారం.
ఏంటి ఖుషీల పాట పాడాడు ఇవాళ బాగుందా పాట పాడాడు. ఏమనిపిస్తున్నాడు, కేతిగాడు అన్న క్యారెక్టర్ ఉంటుంది మీకు నాటకాల్లో, అట్లా ఉన్నాడు కేతిగాడు. మీకు తోలుబొమ్మలాటలో కేతిగాడు అని వస్తాడు. తోలుబొమ్మలాట మీరు ఎప్పుడైనా చూసారు లేదు నాకు తెలియదు. తోలుబొమ్మలాట ఆడించాడు కేతిగాడు అని ఒక క్యారెక్టర్ ఉంటుంది. అంటే ఒక బఫూన్ క్యారెక్టర్ లాగా అనుకోండి, వాడు నవ్విస్తూ ఉంటాడు. ఇవాళ సరిగ్గా కేతిగాడు లాగా ఉన్నాడు రాంబాబు, ఆ పాట పాడుతూ ఫన్నీగా మాట్లాడుతూ. అంటే చిత్రంగా ఉంది. నువ్వు ఒక మంత్రిగా ఎలా పనిచేసావు? ఓన్లీ పాపం పోలవరం అంటేనే తెలియదు కదా ఆయనకి, ఇలాంటివే తెలుస్తాయి. పోలవరాలు అవన్నీ పెద్ద పెద్ద విషయాలు మనకి ఎందుకు, నాకే అర్థం కాలేదు, ఇంక బాబు గారికి ఏమర్థం అవుతుంది అన్నాడు పాప అమాయకుడు. అందుకని అంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎంత గొప్ప వ్యక్తులు మంత్రులుగా పనిచేశారో మీరు చూడండి. ఒక వల్లభనేని వంశీ, ఒక గుట్కా నాని, చాలా గ్రేట్ క్యారెక్టర్స్. ఒక రోజా, రంగుల ప్రపంచం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన రోజా అసలు మామూలు వాళ్ళు కాదండి. అందరూ కూడా మామూలు కేసులు కాదు, మామూలు దందాలు కాదు. ఒకళ్ళు తిరుమలను దోచేసుకుంటారు. ఇప్పుడు చాలా కేసులు ఉన్నాయి కదా ఒక్కొక్కళ్ళ మీద, కబ్జాలేంటి, భూ కబ్జాలేంటి. ఇవాళ సజ్జలు చూస్తే 52 ఎకరాలు, 42 ఎకరాలు అటవీ భూమి, 10 ఎకరాలేమో గిరిజనులది. అంటే ఇంత గ్రేట్ పర్సనాలిటీస్. వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఉన్నారు. వీళ్ళు మాట్లాడుతున్నారు. ఇవాళ పేర్ని నాని భార్య జయసుధని మీరు ఎట్లాగా అరెస్ట్ చేస్తారు, ఎలాగ ప్రశ్నిస్తారు? పాప తప్పు చేస్తే వదిలేయాలి ఆడవాళ్ళు అయితే, మీరు గుర్తుపెట్టుకోండి, కొత్తలా తీసుకురండి. ఆ జయసుధ ఏమంటోంది, అంతా కూడా ఎవరు అతను మానస్ తేజ్ అనేవాడు 6 నెలల క్రితం వచ్చాడు. అంటే కూటమి ప్రభుత్వం రాగానే వాడు అపాయింట్ అయ్యాడు. మీకు అర్థమైందా? వాడి హయాంలో బియ్యం మాయమైపోయింది. ఇది ఎప్పుడు చెప్పాడు పేర్ని నాని, బియ్యం మాయమైంది నేను డబ్బులు కడతాను లెటర్ ఎప్పుడు రాశాడు? అంతకుముందే రాశాడుగా. ఈ బియ్యం ఎప్పుడు మాయమైంది? 23 నుంచి ఆ మానస్ తేజ్ అనేవాడు ఉన్నాడు. ఫస్ట్ మాకేం తెలియదు, అబ్స్కాండు. ఇప్పుడు దొరికాక మేము చేయలేదు, నేను 1,72,00,000 కట్టేస్తాను. కట్టేశాడు. ఎలా కట్టావు, ఎందుకు కట్టావు? 23.25 లక్షలు ఎంతో అతని అకౌంట్లో ఉన్నాయి, మానస్ తేజ్ అకౌంట్లోకి వెళ్ళాయి. ఆ వెళ్ళిన మళ్ళీ వాళ్ళకే ఇచ్చాడు తీసుకెళ్ళి. పోలీసులు అదంతా ఆరా తీశారు. ఇప్పుడు అన్ని రకాలుగా ఇరుక్కున్నాడండి ఎవరు, పేర్ని నాని. ఎందుకండి కక్కుతి? నిన్నటి వరకు ప్రెస్ మీట్లు పెట్టి పేర్ని నాని ఓ పక్క పవన్ కళ్యాణ్ని, మరో పక్క చంద్రబాబుని తిట్టాడు కదా. మళ్ళీ మననేమో మెచ్చుకున్నాడు కదా చంద్రబాబుని, హుందా రాజకీయాలు చేస్తాడు, మహిళల్ని అరెస్ట్ చేయడం ఆయన అంటూ మళ్ళీ కాళ్ళ బేరానికి వచ్చాడు. దిగజారుడు రాజకీయాలు ఎవరివి? అసలు ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి? ఇవాళ అంబటి రాంబాబు నిన్ను అడుగుతున్నాం, మరి ఇప్పుడు పేర్ని నాని అన్నదానికి నువ్వు సమాధానం చెప్పు. మరి ఆయన ఎందుకు చంద్రబాబుని పొగిడాడు? నువ్వు కదా సమాధానం చెప్పాలి ఇప్పుడు. సో ఇదండి పరిస్థితి. అందుకని ఇవాళ అంబటి రాంబాబు అనేవాడు ఎదురు చూస్తున్నాడు ఎప్పుడు అరెస్ట్ చేస్తారని. అదేదో తెలుగుదేశం కూటమి తొందరగా నిర్ణయం తీసుకుని పోలీసులు పంపిస్తే పని అయిపోతుంది. ఖచ్చితంగా చూద్దాం మేడం, మరి తెలుగుదేశం ప్రభుత్వం ఈ విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటుందో. థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.